కలెక్టర్ అమ్మతోటి మాట్లాడినాక రోడ్డు పట్టుకొని నేను ఉన్న జాగాకు పోతుంటే తొవ్వల ఛార్జర్లు ఉంటాయి కదా, అదే ఇప్పుడు మనం ఫోన్లు ఉంటాయి కదా, సెల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకుంటేనే పని చేస్తాయి కదా. ఇక మరి నా సొంటోళ్ళు వచ్చి ఇట్లా అరుగుల మీద ఆడ ఈడ కూర్చొని బయట ఎడనో తినేసి ఇంత స్నానం చేసుకొని పోయి దర్శనం చేసుకునే వాళ్ళకి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే కష్టమవుతుంది. ఆ సొంటోళ్ళ కోసం ముద్దుగా రోడ్డు మీద మంచిగా ఛార్జింగ్లు పెడుతున్నారు. ఒక్కసారి ఎన్ని ఫోన్లు, ఎన్ని ఛార్జర్లు, ఎంత కథ, ఏం లక్షణము. మళ్ళీ తీసుకున్న ఫోన్లకు ఒక నంబర్ ఎత్తున్నారు ముద్దుగా. ఎందుకంటే ఈ ఫోన్ నాది, ఆ ఫోన్ నాదని మంచుకున్న ఫోన్ ఎవడన్నా ఎత్తుకొని పోతే నెత్తినొప్పి కదా వాళ్ళకు. టైమింగ్ కూడా రాస్తాము. అమ్మ ఏ ఊరోళ్ళమ్మ మీరు? ఇక్కడ ఏ ఊరేనండి, 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. పుట్టింది పెరిగింది అంత ఇక్కడే. తమ్ముడమ్మ, మా తమ్ముడు పేరు రాజు. రాజు లేడా మరి? అయ్యో రాజు ఉంటే బాగుండు, నేను మాట్లాడుకో. ఇప్పుడే ఇంటికి వెళ్ళాడమ్మా. అంటే భోజనానికి ఒకరు ఇప్పుడు ఎన్ని ఫోన్లు పెట్టచ్చమ్మా ఒకటే పారి దీనికి 60 ఫోన్లు పెట్టచ్చమ్మా. 60 ఫోన్లు ఒక్కటే పారి ఛార్జింగ్ పెట్టిండ్రు. ఈ చార్జర్లు ఇట్లా మీవేనా? మావే, బోర్డు మాదే, చార్జర్ మాదే. సార్ వాళ్ళు కరెంట్ ఇచ్చారు. కరెంట్ మాత్రం వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఇలా పెట్టుకోవచ్చు. ఏదన్నా లేకున్నా మెయిన్ ఫోన్లు ఛార్జింగ్ ఉండాలి. ఇక్కడికి వచ్చిన యాత్రికులు ఏదన్నా మాట్లాడాలన్నా, వాళ్ళ అవసరం ఏదైనా చెప్పాలన్నా ఫోన్ కావాలి కదా మెయిన్. ఏమైనా కొనుక్కోవాలంటే కూడా ఈ పొద్దు రేపు పైసలు ఇవ్వాలి, బ్యాగులు పెట్టుకొని పర్సులు పెట్టుకొని తిరుగుతలేరు. ఫోన్ పే మెయిన్. దానికోసమని మా తమ్ముడు ఎప్పటి నుంచో శనార్థులు అని చెప్పిందని చెప్పి తప్పకుండా అండి. ఎందుకంటే ఎంత మంచి ఆలోచన అమ్మ. ఇప్పుడు అంత మంచిగా ఉన్నది, సిటీలు వేస్తే వాళ్ళ సిటీ వాళ్ళే తీసుకుపోతున్నారమ్మా. ఇదిగో టోకన్లు ఇస్తాము, టోకన్ నెంబర్ ఫోన్కి వేస్తాము. వాళ్ళ నెంబర్ ఇది 85 అనుకోండి. వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి స్లిప్ ఒకటి ఉంటుంది. వాళ్ళు 1 అవర్ తర్వాత వచ్చి టోకెన్ చూపించారనుకోండి, అక్కడ 85 ఇక్కడ 85 అని అంటే సేమ్ వాళ్ళదే మొబైల్. లేదా ఇప్పుడు ఏదైనా మిస్ అయిందంటే లాక్ తీసేసి వాళ్ళ ఫొటోస్ అవి చూపించాలి. లాక్ ఓపెన్ చేయాలి వాళ్ళే. లాక్ ఓపెన్ చేయడం వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ ఫొటోస్ కానీ ఏమన్నా చూపిస్తే వాళ్ళ ప్రూఫ్ అని ఇచ్చేస్తారు. అట్లా ఇప్పుడు మిస్ అవ్వలేదు, ఎప్పుడు ఇప్పటివరకు ఏం కాలేదు కదా. కాకపోతే ఇలా ఇట్లా మంచిగానే ఉన్నది. మంచి ఫోన్ చూసి చిన్న ఫోన్ పెట్టిపోయి మంచి ఫోన్ చూసి అదే నా ఫోన్ అని అడిగితే లేదులేండి. ఇక్కడ వచ్చి శివస్వాములు నిజాయితీగా బాగానే ఉంటారు. బ్రవరాంబిక మల్లికార్జున స్వామి అంత దాకా ఎప్పుడు తీసుకురాలేదు. కొట్లాడతారా? ఎంతసేపు పెడితే ఎన్ని పైసలు తీసుకుంటారు? పోనీ అడుగుతారు కానీ వాళ్ళకి మనం సమాధానం చెప్పే విధానాన్ని బట్టి ఉంటది. మామూలుగా అయితే చెప్తాము 1 అవర్కి 30 రూపీస్ అని చెప్తాము. కానీ ఎక్కడో దూరం నుంచి వస్తారు వాళ్ళు, ఒకళ్ళు ఉండి లేక వస్తారు కదమ్మా. ఇక్కడ లోకల్ వాళ్ళం, మనం బయటకు వెళ్తే మన ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి కదా, అవన్నీ అర్థం చేసుకొని వాళ్ళు ఫుల్ తీసుకున్నా కూడా, ఫుల్ ఛార్జింగ్ తీసుకున్నా కూడా మేము 30 రూపీసే తీసుకుంటాం. ఒక గంట సేపు పెట్టిస్తారు. గంట సేపుకు 30 రూపాయలు. అది ఫుల్ అవ్వలేదు అనుకోండి, ఫుల్ కావాలని అంటే ఫుల్ అయినా కూడా 100 ఎక్కినా కూడా 30 రూపాయలే తీసుకుంటాం. ఎక్కువేం అడగము. ఇంకా మేము ఛార్జింగ్ పెడితే 30 రూపాయలు తీసుకుంటాం. గంట సేపటికైతే 30 రూపాయలు. కానీ ఫుల్ ఛార్జింగ్ అయినా కూడా వాళ్ళు గంట తర్వాత ఇట్లా వచ్చినా కూడా 2 గంటల తర్వాత వచ్చినా కూడా 30 రూపాయలే తీసుకుంటాం. మేము ఎక్క పైసలు తీసుకుంటలేము అక్క. ఎందుకంటే ఉండిలేక వస్తారు పాపం సాములు కాబట్టి వాళ్ళకి ఏం కష్టం కలగొద్దు. మరి ఏం 20 రూపాయలు మిలిగినాయి అనుకో పాపం 2 ఇడ్లీలు తిరిగిపోతారు కదా సాములు అన్నట్టుగా. వాళ్ళ పాపం రాజు తమ్ముడు కలవలేదు. నాకు ఆలోచన రాజు తమ్ముంది, బంగారు బుర్ర మరి రాజుది. మంచి ఆలోచన చేసిండు వచ్చిన వాళ్ళందరికీ. ముద్దుగా ఒక్కటి కాడికెంచి లెక్క పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 57 ఇంట్లో ఒక్కొక్క దానికి 2 పెట్టచ్చు. 58 59 60 63 దాకా ఉన్నాయి దగ్గర. ఫోన్లు చూస్తే అయితే ముద్దుగా బేగం బజార్ కాదు, అది ఏమడిది చోర్ బజార్ ఉంటుంది కదా మన హైదరాబాద్లో, జుమ్మెరాత్ బజార్ అంటారు. ఆ బజార్ని నేను పోయినుంటే ఆ బజార్లో ఇగో గిట్లనే పెడతారు మంచిగా. కాకపోతే ఇట్లా నంబర్లు వేయరు, వీళ్ళు నంబర్లు వేసిండ్రు. ఒకరు 85 అంట నంబరు, ఒకరు 72, ఒకరు 23. 5 గంటల 58 నిమిషాలకి ఇచ్చిండ్రు. ఇంకా రాలేదు ఆ అక్కోళ్ళు. 3 గంటలు అయింది. ఇక ఈ తమ్ముడు నా సంటోడే 4 గంటల 50 నిమిషాలకు వచ్చిండు తమ్ముడు.
రాకపోయి ఇదివరకు దాకా ఫోన్ లేకుంటే మానే నిమ్మలంగా ఉన్నా అనుకొని తిరుగుతున్నట్టున్నాడు గుడ్ల కాడ. అంత పోయేస్తానక్క. నీ పేరేం చెల్లె? నా పేరు రాణి. అక్క పేరు రాణి, నా పేరు రోజా, తమ్ముడి పేరు రాజు. రాణి రోజా రాజోళ్ళ దాందా ఫోన్లకు ఛార్జింగ్లు పెట్టించుడు. ఇగో గీడనే గుడికాడనే బయటికి రాగానే ఉన్నది మంచిగా. ఎవరైనా ఛార్జింగ్ లేకపోతే వచ్చి పెట్టించుకోండి, 30 రూపాయలు గంటకు. పోయేస్తా రాణి రోజా.